ఇచ్చినటువంటి గౌరవం మేరకు తొందరగా అసలు నువ్వు ఓటు వేసే పోలింగ్ బూత్ సంఖ్య నీకు మండలాధ్యక్షుడిగా నీకు తెలుస్తుందా? మరి అధ్యక్షుడు స్టార్ట్ చేయడము చేస్తున్నావా? మనలో మనం దాన్ని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే పార్టీ ఇచ్చేటువంటి పనులు మీతో పాటు మీరు మెయింటైన్ చేస్తే ఇక్కడి నుంచి వేదిక మీద నుంచి చెప్పేటువంటి విషయాలను చక్కగా రాసుకుంటూ దాని పట్ల అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తామని, తిరుపతి జిల్లాలో భారతీయ జనతా పార్టీ విస్తరించేందుకు కమిటీలను మరింత పటిష్టంగా నాణ్యతతో కూడుకున్నటువంటి కమిటీలను కేవలం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, మైనారిటీ మోర్చా ఇలాంటి అనేక మోర్చాల ద్వారా వాటిని కూడా పూర్తి స్థాయిలో కమిటీలో నిర్మాణం చేసుకుని ఆ వర్గాలలో పార్టీ యొక్క పనిని పెంచుకోవడము, ఆ వర్గాల నుంచి పార్టీ వైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలను రూపొందించుకొని పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వాటన్నింటినీ పెంచుకోవాలంటే మోర్చాల యొక్క కమిటీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవాలంటే మండలిలో రాష్ట్ర అధ్యక్షురాలు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి 2 సార్లు టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మీతో అందరితో కూడా సంభాషించడం జరిగింది. నేను వ్యక్తిగతంగా దాదాపుగా అన్ని మండల అధ్యక్షులతో నేను వ్యక్తిగతంగా దాదాపుగా అందరితో నేను మాట్లాడడం జరిగింది. టెలిఫోన్లో కూడా సంభాషించడం జరిగింది. మొదటి నుంచి కూడా రాష్ట్ర పార్టీ ఆదేశించకంటే ముందే నేను పదే చెబుతూ వస్తున్నాను. మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షుడు వెనువెంటనే చేయాల్సింది మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి పలకరించి, కుదిరితే మిఠాయిలు ఇచ్చి, లేకపోతే 2 చాక్లెట్లు ఇచ్చి, చేతిలో జెండా పెట్టుకుని గుండెల మీద బీజేపీ కండువా వేసుకుని ఆ ఇంటిలో మీరు వెళ్ళి ఈ మండలానికి నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పి పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకోమని చెప్పారు. పార్టీ కోసము, సమాజం కోసము, దేశం కోసము, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంఘటన మహామంత్రి మధుకర్జీ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ముందున్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, గత పీరియడ్లో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి సంస్థాగతమైనటువంటి